తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, విశ్వావసు నామ సంవత్సరం. ముందుగా ఈ సంవత్సరం గురించి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేర్లు వింటూ ఉంటామండి. మొన్నటిసారి వెళ్ళిపోయినటువంటి క్రోధి, ఇప్పుడు విశ్వావసు. వీటి అర్థాలు ఏమిటండి అసలు? విశ్వావసు అంటే మనకు ప్రధానంగా ఒక గంధర్వరాజు పేరు. ఈ గంధర్వరాజుని ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసం ఈ గంధర్వరాజ మంత్రాన్ని గనక ఉపాసన చేస్తే తొందరగా వివాహం అవుతుంది. ఇది ఒకటి. విశ్వావసు అంటే విశ్వానికే నమ్మదగినటువంటిది, అత్యంత నమ్మదగినటువంటి స్థితి అని చెప్పవచ్చమ్మా. ఇలా అర్థం అనమాట. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గత సంవత్సరం కంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా అనగా మార్చి 30వ తారీఖు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి 19వ తారీఖు వరకు దీన్ని 3 టైమ్ జోన్స్గా మనం డివైడ్ చేసుకుంటే, టైప్ 1 జోన్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా మే 14వ తారీఖు వరకు మిథున రాశి వారికి గురువు 12వ స్థానంలో, 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు రాశిలోనే గురు సంచార ప్రభావము. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా యోగదాయకం. 12 ఇంట గురువు ఉన్న మే 14 వరకు దైవ కార్యక్రమాలకి కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అన్నీ కూడాను సద్వ్యయమే అవుతుంది. కానీ ఎప్పుడైతే రాశిలోకి ప్రవేశం చేస్తాడో గురు బలము కొంతవరకు పెరుగుతుంది. తద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సాధించుకోగలుగుతారు. కాకపోతే విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, జాగ్రత్తలు పాటించాలి. ఇక డైట్ కంట్రోల్లో ఉండాలి, ఎందుకంటే బరువు పెరిగే అవకాశాలు సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక ఇది రాశిలోనే గురు సంచార ప్రభావం చేత అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక శని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే శని మార్చి 29వ తారీఖు నుంచి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మీన రాశిలోకి సంచార ప్రభావం. ఇది కంటక శని ప్రభావాన్ని సూచిస్తుంది. దీని ప్రభావం చేత మార్చి 28వ తారీఖు వరకు, జూలై 12వ తారీఖు వరకు ఈ సమయము అనుకూలమైనటువంటి సమయము కాదు. అంటే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు తీసుకోవాలి, ఏదైనా వేరే ఉద్యోగం మారాలంటే మార్చి 29వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు అనుకూలం కాదు. కాబట్టి బాగా ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది ఈ జూలై 12వ తారీఖు వరకు. కానీ ఓర్చుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారాల్లో చాలా ఎంత కష్టపడ్డా లాభము తక్కువగా ఉంటుంది, అయినా పర్వాలేదు, లాభాన్ని ఆశించకుండా ప్రయత్నం చేయండి. ఇక ఈ సమయంలో చెప్పినటువంటి విధంగా గురువు శని ప్రభావం వలన కొంత శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటుంది జూలై 12వ తారీఖు వరకు శని ప్రభావం. అలాగే సెప్టెంబర్ 27 వరకు గురు ప్రభావం. చూసుకున్నట్లే ఇంచుమించుగా 1.5 నెలలు అటు ఇటుగా ఉంటుంది. కానీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు ముందు ఉంటుందని గమనించుకోవాలి. ఇక టైప్ 2 జోన్ కింద చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 28వ తారీఖు రోజున కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు మిథున రాశి వారికి. తర్వాత నవంబర్ 12వ తారీఖు రోజున అదే కర్కాటక రాశిలో గురువు వక్రీకరిస్తూ, డిసెంబర్ 27వ తారీఖు రోజున అదే గురుడు వక్రీకరించి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు ఈ గురువు ఎవరైతే ఉన్నారో అద్భుతంగా యోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ధనాదాయ మార్గం ఏదైతే ఉంటుందో డిసెంబర్ 26 వరకు, సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 26 వరకు చక్కటి ధనాదాయంలో ఉంటారు. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, కుటుంబపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, మీ వాక్కు చెప్పిందల్లా జరుగుతుంది, మీ వాక్కుకి విలువ పెరుగుతుందని చెప్పవచ్చు.
ఇక ఇదే టైప్ 2లో జూలై 13 నుంచి మీన రాశిలోనే శని వక్రీకరించి అక్టోబర్ 10వ తారీఖు రోజున కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు వక్రీకరించి. ఇది ప్రధానంగా. అదే నవంబర్ 26 వరకు కుంభరాశిలోనే వక్ర ఆకర్ణ. కాబట్టి ఇక్కడ జూలై 13 నుంచి ఏమవుతుంది, ఈ కంటక శని ప్రభావానికి గురైనటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారు వక్రీకరించినటువంటి కారణం చేత కుంభరాశి ఫలితాలను కూడా శని ఇస్తాడు. మళ్ళీ ఇదే కుంభరాశిలో ప్రవేశం చేసినప్పుడు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే అక్టోబర్ 10వ తారీఖు రోజున కుంభంలో వక్రీకరించి ఉంటాడు. ఇది చాలా జాగ్రత్త. ఈ టైప్ 2 అనేటువంటిది మిథున రాశి వారికి చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎందుకనంటే మిథున రాశి వారు కొంతకాలం అష్టమ శని ప్రభావానికి గురవబోతున్నారు. ఎప్పటి నుంచి అనంటే అక్టోబర్ 16వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు కుంభంలో వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావాన్ని కూడా ఈ యొక్క మిథున రాశి వారు పొందుతున్నారు. కాబట్టి ఇటు కంటక శని ప్రభావమేమో జూలై 12 వరకు, తర్వాత జూలై 13 నుంచి అక్టోబర్ 10 కుంభంలోనే వక్రీకరించి ఉండడం, నవంబర్ 26 వరకు కుంభంలోనే వక్రీకరించి ఉండడం, 26వ తారీఖు వరకు కూడా అనగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు అష్టమ శని ప్రభావం. ఈ కారణం చేత అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక నవంబర్ 26వ తారీఖు రోజు నుంచి జనవరి 9వ తారీఖు వరకు, నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు ప్రధానంగా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో మీ ఆస్తులకి సంబంధించినటువంటి విషయాల్లో వివాదాలు వస్తాయి, లేదా ఆస్తి పంపకాల విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు అని గమనించండి. ఇక జనవరి 10 నుంచి మళ్ళీ మార్చి 19 విశ్వావసు ఆఖరి రోజు వరకు కూడా కంటక శని ప్రభావం. ఇది టైప్ 2, టైప్ 3 జోన్ ప్రకారంగా చెప్పవచ్చు. ఇక్కడ టైప్ 3 ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబర్ 27వ తారీఖు రోజున మిథున రాశిలో వక్రీకరించి మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించి ఉంటాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి టైప్ 3 గురువు అనుకూలిస్తున్నాడు, టైప్ 3లో శని అనుకూలంగా శని అనుకూలంగా ఉండడు. కాబట్టి శుభ అశుభ మిశ్రమం అనేటువంటిది ఈ చెప్పినటువంటి సమయంలో ఉంటుంది. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ కాలాన్ని గడపడం, తద్వారా చాలా బిజీ అయిపోతారు. అన్నిటికంటే మించి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడితో ఉంటుంది. కానీ దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 9వ రాశిలో సంచార ప్రభావం రాహువు, అలాగే తృతీయ రాశిలో కేతు యొక్క సంచార ప్రభావం వెరసి ముఖ్యంగా ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు. ప్రత్యేకించి మహిళలకు ఎలా ఉంటుందండి మిథున రాశి వారికి? మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణంగా వారికి కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతారు. వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ పని చేయాలని కంకణం కట్టుకున్న మహిళలు ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కుటుంబ సభ్యుల సహకారాలు, సహాయం ఉండడం వల్ల వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో ఎదుగుదల అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ టార్గెట్ని రీచ్ చేసుకుంటారు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహ సంబంధాలు గోచరమవుతాయి. విద్యార్థులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా కోరుకున్న చోటికి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అవుతాయి. ముఖ్యంగా సంతానవతులు అవుతారు అని చెప్పవచ్చు. ఏ రంగంలో వారు ఎలాంటి ఫలితాలను అందుకుంటారండి? ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి ప్రజాదరణ పెరుగుతుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే అధిష్టానం దగ్గర నుంచి చక్కటి పదవి లభించే అవకాశం ఉంటుంది. కానీ ధనము మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. జాగ్రత్తలు పాటించండి. మిమ్మల్ని ధనపరంగా మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి కళాకారులకి చక్కటి అవకాశాలు వస్తాయి. కానీ ధన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోకండి. మీరు 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటే చాలా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు అనుకున్నటువంటి రంగంలో రాణించాలన్నా, కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో వాళ్ళు సీట్ సంపాదించుకోవాలన్నా
చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. దైవానుగ్రహం తప్పనిసరి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, మిథున రాశి వారికి వాళ్ళ ప్రాజెక్టులని పూర్తి చేసుకుంటారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఫైనాన్స్ రంగం కావచ్చు, అలాగే జ్యువెలరీ బిజినెస్, ఎడ్యుకేషనల్ బిజినెస్ అనేటువంటిది కాస్త జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఫుడ్కి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలా పైకి వస్తారు. ఇక సంబంధించి బొటిక్, బ్యూటీ పార్లర్లు కానీ, క్లాత్ స్టోర్స్ కానీ, అలాగే ఇతరత్ర వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి అనగా మంచి ప్రగతిని సాధిస్తారు. ముఖ్యంగా వైద్య విద్యార్థులైతే ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి వాళ్ళకి ప్రవేశం కూడా కలుగుతుంది. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రైతులకి మరి 2 పంటలన్నీ కూడాను లాభిస్తాయి. చక్కగా ధనాదాయం చేకూరుతుంది. అన్ని విషయాల్లో వీళ్ళు ముందంజలో ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, మరి మిథున రాశి వారు మెరుగైన ఫలితాలు అందుకోవాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా వీరికి సంబంధించినటువంటి అభివృద్ధిని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషములు పెరుగుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా సమాజంలో వీరి పేరును చూసి మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కావున గురువుకి, శనికి, రాహుకి, కేతుకి ఈ 4 గ్రహాలకి జపతర్పణ హోమాదులు, అలాగే మంగళ శనివారాల నియమాలు పాటించడం, తరచూ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, అమ్మవారి దేవాలయం కానీ సందర్శించడం అనేటువంటిది తరచూ చేస్తూ ఉండాలి. అలాగే ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి ఏదైనా పని నిమిత్తమే మీరు వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీర్వచనం, తల్లిదండ్రుల ఆశీర్వచనంతో పాటుగా శివాలయంలో అభిషేకం జరిపించుకొని మీరు కనుక ఏ పని మొదలుపెట్టినా ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం, కేవలం వీరికే కాకుండా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. గుర్తుపెట్టుకోండి, అర్జునుడు అంతటి వాడు దైవ రూపంలో ఉన్న కృష్ణుని ముందు పెట్టుకొని కురుక్షేత్ర యుద్ధం చేసి అఖండ విజయాన్ని సాధించి పెట్టాడు. కాబట్టి దైవానుగ్రహం అందరికీ ఉండాలనే సదుద్దేశంతో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం వారికి నిలిచిపోయే, వాళ్ళ యొక్క జీవితంలో నిలిచిపోయే విధంగా ఉండాలనే సదుద్దేశంతో మీ యొక్క సంకల్పం నెరవేరాలని, అలాగే మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో విజయాన్ని సంపాదించుకోవాలనే సదుద్దేశంతో సంకల్ప సిద్ధి హోమాలు, సర్వదోష నివారణ హోమాలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. దీనికి వేదికగా ప్రధానంగా తొట్టతొలి సుప్రసిద్ధ మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడాను చక్కగా జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి నెల మృత్యుంజయ హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి ముఖ్యమైన రోజులు ఖచ్చితంగా ఈ రోజుల్లో జాగ్రత్తలు వహించాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నటువంటివి ఏమైనా ఉన్నాయా గురుగారు మిథున రాశి వారికి? ప్రధానంగా ఏ మనిషికైనా కానీ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి సమయాలు ఏమా సమయాలని అంటే జూలై 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ అమ్మకాలు, కొనుగోలు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక డిసెంబర్ 6 నుంచి జనవరి 14వ తారీఖు వరకు ఇది దంపతుల మధ్య విభేదాలు, లేదా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు, లేదా మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వారితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుందండి? నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, ఉద్యోగాలు మారదామని అనుకునే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు వేరే సంస్థల్లో ప్రయత్నం చేయాలన్నా, నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభించాలన్నా ఈ విశ్వావసునామ సంవత్సరం 30వ తారీఖు నుంచి, కాబట్టి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉన్న సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 మరియు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ఉద్యోగము లభించడానికి, ఉద్యోగం మారటానికి సంపూర్ణమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. అలాగే మీ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికే కాకుండా 12 రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలనే సదుద్దేశము మరియు
జాతకరీత్యా ఉన్నటువంటి గత సంవత్సరం ఉన్నటువంటి దోషాల కంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజలు హోమాలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అది దీనికి శ్రీకారం మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీటి వివరాలు మీరు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. మొత్తంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉంటాయో చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.